ఆమె భైరవుని ప్రతినిధి, నీలకంఠుని సేవిక. ప్రతిక్షణం రుద్రభూమిలో ఉంటూ అంతిమ సంస్కారాలు చేస్తుంది. భర్త చిన్నతనంలోనే మరణించిన ధైర్యం అడుగులేసింది. భర్త చేసిన కాటికాపరి పనినే వృత్తిగా తీసుకుంది. ఆమె పేరు తట్టా జయలక్ష్మి. అనకాపల్లి నివాసి. భర్త నూకేశ్వరరావు అనకాపల్లి గౌరపాలెం శారదా నది ఒడ్డున ఉన్న శ్మశాన వాటికలో కాటికాపరిగా పనిచేసేవాడు. చిన్నతనంలోనే మరణించారు. అప్పటికే జయలక్ష్మికి 4 చిన్నపిల్లలు. భర్త హఠాన్మరణంతో జీవితంలో నీలి మేఘాలు కమ్ముకున్నాయి. పిల్లలను, కుటుంబాన్ని ఎలా పోషించాలో తెలియదు. భర్త బతికి ఉండగా అప్పుడప్పుడు శ్మశానానికి వెళ్ళిన అనుభవం ఉంది. అదే వృత్తిగా చేపట్టాలని అనుకుంది. వెంటనే అప్పటి టీడీపీ ప్రభుత్వాన్ని కోరింది. దీంతో కారుణ్య నియామకం ద్వారా విధుల్లో చేరింది. ఏకంగా 21 సంవత్సరాలుగా కాటికాపరిగా పనిచేస్తుంది. రాష్ట్రంలోనే మొదటి కాటికాపరిగా పేరు తెచ్చుకుంది. పేరు తట్టా జయలక్ష్మి అండి. నేను 21 సంవత్సరం నుంచి నేను ఇక్కడ గౌరపాలెం శ్మశాన వాటికలోను నేను పనిచేస్తున్నానండి. ఈ వృత్తి ఎందుకు అందుకున్నానంటే నా పిల్లలు చిన్న పిల్లలు, ఆ వృత్తిలోను నేను కష్టపడి పని చేయాలి, నా పిల్లలు పోషించుకోవాలని నేను ఈ వృత్తిలోని తీసుకున్నానండి. మా అత్త, మా మామగారు, మా బావగారు, మా పెద్ద మామగారు, చిన్న మామగారు, మా ఆయన చేసిన పని ఇది నాది 4వ తరం. అందుకే ఈ వృత్తిలోనే నేను చెయ్యాలి, నా పిల్లలు పోషించుకోవాలని కష్టపడి ఎవరికాడ చేసి అడగకుండా నా పిల్లలు పోషించుకోవాలని నేను ఈ వృత్తిలోకి నేను ఎంచుకున్నాను. నా పిల్లలు చిన్నోళ్ళు అనేసి ఈ వృత్తిలో జాయిన్ అయిన కాడి నుంచి ఒక అతను పాత అతను ఇక్కడ చేసేవాడు. అతనేమో సంవత్సరం దాకా నన్ను అటు ఇటు ఇబ్బంది పెట్టినా సరే, సరేలేండి మీరే చేసుకోండి, నేను పక్కన ఉంటాననేసి పక్కనున్నా సరే వాళ్ళు ఏమనేవారు కాదు. కానీ నా పని నేను చేసుకొని నేను వెళ్ళిపోయేదాన్ని. పిల్లల గురించి శవాలంటేనే చాలామందికి భయం. సొంత వారు చనిపోయినా భయపడతారు, దగ్గరకు వెళ్లాలన్నా అనుమానిస్తారు. అలాంటిది ఓ మహిళ 21 సంవత్సరాలుగా కాటికాపరిగా పనిచేస్తుంది. మొదట్లో కొంచెం భయంగా ఉన్నా ఆ తర్వాత ఆ దేవునికి సేవ చేస్తున్నట్లుగానే భావించింది. నీలకంఠుని ఆచరిస్తున్నట్లు, అగ్నితో అభిషేకం చేస్తున్నట్లు భావించింది. అదే ఆ జయలక్ష్మి ముందుకు తీసుకువెళ్ళింది. చేసేది కాటికాపరి ఉద్యోగం అయినా ముందు సవాళ్లు ఎదురయ్యాయి. అక్కడే పనిచేస్తున్న కూరాకుల అప్పారావుతో కలిసి 1 సంవత్సరం పనిచేసింది. అతను వివక్ష చూపినా తట్టుకొని నిలబడింది. ఇలా వచ్చేస్తానండి, మళ్ళీ మధ్యాహ్నం ఏమన్నా ఉంటే చూసుకుంటాను, మళ్ళీ వెళ్ళిపో 11:30, 12 గంటలకు వెళ్ళి మళ్ళీ ఇంటికాడ ఏమన్నా తినేసి మళ్ళీ 2:30 కల్లా వచ్చి నా డ్యూటీలో ఉండి మళ్ళీ 6 గంటలకి ఇక్కడ నుంచి బయలుదేరితే ఏదన్నా కబురు వస్తే ఒక్కోసారి 11 అవుతుంది, 10:30 అవుతుంది, 9:30 అవుతుంది. ఈ టైంని పెట్టుకొని నేను అవన్నీ కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకొని అప్పుడు నేను మళ్ళీ ఇంటికి వెళ్తాను. ఈ వృత్తి ఎందుకు అందుకున్నానంటే నా పిల్లలు చిన్న పిల్లలు, ఆ వృత్తిలోనూ నేను కష్టపడి పని చేయాలి, నా పిల్లలు పోషించుకోవాలని నేను ఈ వృత్తిలో. కాటికాపరిగా చేరిన మొదట్లో స్థానికులు అసహనం వ్యక్తం చేశారు. ఓ మహిళ అత్యంత కష్టమైన కాటికాపరి పని ఎలా చేస్తుందని ఆశ్చర్యం వ్యక్తం చేశారు, అనుమానించారు. కానీ ఆ అనుమానాల్లోంచి ఓ భైరవుని సేవిక ఉద్భవించింది. భైరవుడు ఉండే శ్మశానాన్నే తన కర్మభూమిగా మార్చుకుంది. ఇప్పటి వరకు 4,000కు పైగా దహన సంస్కారాలు చేసింది. స్థానికులు ఆమె పనితీరును అవమానించినా ఆ తర్వాత నిజాన్ని గ్రహించారు. ఆమె కేవలం ఒక శవాన్ని దహనం చేయటం లేదని, ఏకంగా శివపూజ చేస్తున్నంత శ్రద్ధగా అంతిమ సంస్కారాన్ని చేస్తుందని ప్రజలు తెలుసుకున్నారు. ఇప్పుడు ఏంటి అడుగుతున్నానంటే, పెద్ద సార్లే బాబు నాకు నా కొడుకు ఉద్యోగం చదువుకున్నాడు, ఏదన్నా జాబ్ వేయించండి బాబు, ఆ జాబ్లోనే ఆడి జీవితం ఎలా పెట్టుకుంటాడు అనేసి ప్రభుత్వాన్ని నా ఉద్యోగాన్ని గురించి వాళ్ళు ఈసారిని ఏడుకుంటున్నాను. డిగ్రీ చేశాడు పెద్దబాబు, 7th క్లాస్ చదివాడు, వాడు కోళ్ళపాలెంలోనూ చేసుకుంటున్నాడు. ఇంకో 5 ఏళ్లలో రిటైర్మెంట్ ఉందని చెప్పింది జయలక్ష్మి. ఇప్పటికే తన 2 కూతుర్లు, 1 కొడుకు చిన్నపాటి ఉద్యోగాలు చేసుకుంటున్నారని తెలిపింది. ఏ పిల్లల బాగు కోసమైతే తాను ఈ వృత్తిలోకి చేరిందో ఆ పిల్లల చిన్న కొడుకు ఇంకా ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారని తెలిపింది. అధికారులు తన కొడుకు ఏదైనా ఉద్యోగం ఇప్పించాలని వేడుకుంటుంది. మహిళలు తమ కుటుంబ పోషణ కోసం పరిస్థితుల ప్రాబల్యంతో
దాన్ని ఎదుర్కొని ముందంజ వేసే దిశగా అనేక రంగాల్లో ముందంజ వేస్తున్నారు. కానీ ఎవ్వరూ కూడా ఆ రంగంలోకి వెళ్ళకూడదు, వెళ్ళలేము అనుకునే రంగంలోకి కాటికాపర వృత్తిలోకి ఒక మహిళ ప్రవేశించి తన పిల్లల్ని పోషించుకోవడం అన్నది ఇప్పుడు మీరు చూశారు కదా. తట్టా జయలక్ష్మి జీవితాన్ని చూస్తుంటే తన భర్త చనిపోయిన తర్వాత తన 4 పిల్లల్ని పోషించుకోవడానికి కాటికాపర వృత్తిని తన వృత్తిగా స్వీకరించి 25 సంవత్సరాల పాటు ఆ వృత్తిలో ఉంటూ ఎంతోమందికి సేవ అందిస్తుంది. ఇది తట్టా జయలక్ష్మి తాలూకా జీవితం. అనకాపల్లి నుండి ఫరామినైన్ రమణాజీ. మహిళలు